నమస్తే. కొత్త ఆర్ఓఆర్ చట్టం రాబోతుంది. దానికి సంబంధించి ముసాయిదా కూడా ఏర్పాటు చేయబోతున్నారు. కొత్త ఆర్ఓఆర్ చట్టంలో ఎటువంటి అంశాలు రాబోతున్నాయి? ధరణి కమిటీ మెంబరు, అదేవిధంగా భూమి సునీల్ ఒకసారి మనతో పాటున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాబోతున్నటువంటి ఆ కొత్త ఆర్ఓఆర్ చట్టంలో ఎటువంటి అంశాలు? అంటే చాలా కీలకమైన ఉన్నాయి. 2020 చట్టంలో ఏవైతే లోపాలు ఉన్నాయో వాటన్నిటిని సవరించడంతో పాటుగా రాబోయే అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒక మెరుగైన చట్టం తీసుకొచ్చే ప్రయత్నమే ఈ ముసాయిదా. ఎప్పుడూ లేనట్టుగా చట్టం రాకముందే ప్రజల్లో చర్చ కోసం, ఎవరి కోసం అయితే చట్టం వస్తుందో వాళ్ళే అభిప్రాయాలు చెప్పేటట్టుగా, వాళ్ళ అభిప్రాయాల మేరకు ఇంకేమన్నా ముసాయిదాలో మార్చుకోవాలంటే మార్చుకోవడానికి ఎప్పుడు బేషజాలు లేవని ప్రభుత్వం ప్రకటించింది. మంత్రి గారే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చెప్పారు. కాబట్టి ఈ రోజు నుంచి ఒక 21 రోజుల పాటు ఆ చర్చకు అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పొచ్చు. ప్రభుత్వం కూడా ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చింది, సీసీఎల్ఏ కార్యాలయానికి రాతపూర్వకం కూడా చెప్పొచ్చు. కాబట్టి అంటే చట్టంలో ఏముంది అనేది కాసేపు పక్కన పెడితే అసలు చట్టాన్ని ఇట్లా తయారు చేయడమే సంతోషం. ఒక లా స్టూడెంట్గా 20 ఏళ్ళుగా చట్టాలపైన పనిచేసే వ్యక్తిగా ఎప్పుడు ఏం కోరుకున్నామంటే ఏ చట్టం వచ్చినా ఎవరి కోసం వస్తుందో వాళ్ళతో సంప్రదింపులు చేసి వాళ్ళతో చర్చించి వాళ్ళ కోరికలకు అనుగుణంగా మనం ముసాయిదా తేగలిగితే మెరుగ్గా ఉంటుందనేది ఆ ప్రయత్నం జరుగుతున్నందుకు ఈ చట్టం సగం విజయవంతమైనట్లే. ఇక మిగతా సగం ఏంటంటే ఆ చట్టంలో ఏముంది, రేపొద్దున అమల్లో జరిగితే ఏం పోతుంది అనేది ఉంటుంది. చట్టంలో ఒక 3-4 కీలక అంశాలు ఉన్నాయి. ఒకటి, కొత్తగా ఆర్ఓ తయారు చేసుకోవటం, ఆర్ఓల తప్పులు సవరించుకోవడానికి ఒక వెసులుబాటు. ఇంత మునుపు లేనట్టుగా అప్పీల్ రివిజన్ మెకానిజం ఉంది. ఎప్పుడూ లేనట్టుగా ఆబాదీ భూములకు కూడా రికార్డు తయారు కాబోతుంది. అంతేకాకుండా ఎన్నో సంవత్సరాలుగా సాదాబైనామకి మోక్షం దొరకగా ఎదురు చూస్తున్న 9 లక్షల మందికి ఈ చట్టం పరిష్కారం చూపుతుంది. మొత్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఆర్ఓఆర్ చట్టాలను పోల్చుకొని చూసినట్లయితే, నేను చూశాను అన్ని రాష్ట్రాల ఆర్ఓఆర్ చట్టాలు, తెలంగాణలో రాబోయే ఈ కొత్త ఆర్ఓఆర్ చట్టం దేశమే ఒక గర్వించదగ్గ ఒక రికార్డ్ ఆఫ్ రైట్స్ వస్తుంది. రాబోయే రోజుల్లో కేంద్రం ఏదైతే ఇంకా మెరుగైన చట్టాలకు పోబోతుందో ఇది ఒక మార్గం సుగమం చేసే విధంగా ఉంటుంది. ధరణి కమిటీ మెంబర్గా మీరు ఈ యొక్క కమిటీ వేసారు. ఈ కమిటీ ఎటువంటి మార్పులు చూసింది? ధరణిలో ఎటువంటి అవకతవకల్ని చూసింది? రైతుల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తులు అంటే కమిటీ ఒక సిఫార్సు చేయబోతుంది. అది నేను మళ్ళీ మాట్లాడడానికి ఉండదు. ఎందుకంటే కమిటీలో సభ్యులందరూ కూర్చొని కొన్ని సూచనలు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అందించారు. గౌరవ ముఖ్యమంత్రి గారే 2 దఫాలుగా సభ్యులతో కూర్చున్నారు. రెవెన్యూ మంత్రి గారు పలు దఫాలుగా మాతో చర్చించారు. అందులో ఒక ప్రధానమైన లోపం గుర్తించినాం. అదే ప్రభుత్వం మార్చే ప్రయత్నం చేస్తుంది. ఏం చేసినా చట్టంలోనే లోపం ఉంది కాబట్టి, అంటే పునాదిలోనే లోపం ఉంది కాబట్టి పునాది సవరించాలని ఒక మాట వారితో చెప్పాము. పునాదే చట్టం. 27 చట్టంలో మార్పులు రావాలని కోరుకున్నాము. 27 చట్టంలో లోపాలు ఏమున్నో చెప్పాము. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం ఈ మార్పు చేస్తుంది. మిగిలిన సూచనలు కూడా ప్రభుత్వానికి చేశాము. రాబోయే రోజులలో రెవెన్యూ పరిపాలన కావచ్చు, ఇతర చట్టాల మార్పులో కావచ్చు, ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే రెవెన్యూ మంత్రి గారు చెప్పారు, అన్ని చట్టాలు కలిపి ఒకే చట్టం తెస్తామన్నారు. గ్రామీణ స్థాయిలో రెవెన్యూ పరిపాలన చూసే వ్యక్తి ఉండాలా వద్దా అని వారి యొక్క ప్రశ్నలు ఏమనెత్తారు, ప్రజలని అభిప్రాయం అడిగారు. కాబట్టి అన్ని రకాల మార్పులు వస్తాయని ఆశిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు పైలట్ ప్రాజెక్టుగా ఒక మండలాన్ని ఎంచుకొని ఇష్యూస్ ఉన్నటువంటి ఆ మండలంలో ఫస్ట్ ప్రయత్నాత్మకంగా సమస్యలను అంతా తీసుకొని ముందుకెళ్తామని కూడా అన్నారు. సో అది ఎంతవరకు వచ్చింది మీకు? అంటే 2 మండలాలు, ఒక మండలం ఆల్రెడీ చేసాము. నేనే వ్యక్తిగతంగా పనిచేసాము అక్కడ. యాచారం మండలంలో 10 గ్రామాలలో ఇప్పటికి దాదాపుగా పూర్తిగా వచ్చింది. కొత్తగా నల్గొండ జిల్లాలో కూడా ఇంకొక మండలము. అంటే సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, వాటిని దరఖాస్తులు ఎట్లా తీసుకోవాలి, గ్రామస్థ ఎట్లాంటి విచారణ చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. గౌరవ రెవెన్యూ మంత్రి గారు అసెంబ్లీలో ప్రకటన చేసినట్టుగానే యాచారం మండలము, నల్గొండలో తిరుమలగిరి మండలాన్ని పైలట్గా తీసుకోవటము. యాచారం మండలంలో ఇప్పటికే 4 నెలల ఎక్సర్సైజ్ జరిగింది. దాదాపు ఒక 10 గ్రామాల్లోనే 2200 దరఖాస్తులు వచ్చినాయి. దరఖాస్తు పెట్టడానికి ఒక నమూనా తయారు చేశాము. గ్రామాలకు వెళ్ళటము, వాళ్ళందరికీ కసరత్తు చేయడానికి ఒక టీం పెట్టడం, అవన్నీ ఉన్నాయి. రాబోయే రోజుల్లో నేను ఆ స్టడీలో ఏమొచ్చింది, ఎట్లా చేయాలనే అంశాలు కూడా మీ అందరితో పంచుకుంటాను. ఒక మాట, ధరణి కేవలం మార్పు చేస్తా ఉన్నారా? ధరణి పూర్తిగా లేకుండా చేసి భూమాత పోర్టల్ నేను మొదటి నుంచి చెప్తాను, ఇదేదో పేరు మార్పిడి కార్యక్రమం కాదు. పేరు మార్పిడి కార్యక్రమం చేయాలంటే ఇంత తతంగం అవసరం లేదు. ఈ పేరు తీసి ఆ పేరు పెట్టుకోవచ్చు. కానీ ఆర్ఓఆర్ రికార్డులో ఉన్న లోపాలను సవరిస్తూ మెరుగైన ఆర్ఓఆర్ రికార్డు రావాలి. మెరుగైన ఆర్ఓఆర్ రికార్డు కావాలంటే అందుకు అనుగుణంగా చట్టం ఉండాలి. ఇప్పుడు ఆ చట్టం మార్చే ప్రయత్నం జరుగుతుంది. రాబోయే రోజుల్లో పరిపాలనా సంస్కరణలు కూడా వస్తాయి. కాబట్టి మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో భూమి ఉన్న వాళ్ళందరూ రికార్డుకి ఎక్కాలి. రికార్డుకు ఎక్కిన వాళ్ళందరికీ పాస్ పుస్తకం ఉండాలి. వాస్తవ పరిస్థితికి రికార్డుకు అద్దం పట్టేలాగా ఉండాలి. వాస్తవ పరిస్థితికి రికార్డు అద్దంలాగా ఉండాలి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితి తెచ్చే భాగంలో ఒక మొట్టమొదటి కీలకమైన ఒక ప్రయత్నం ఏంటంటే చట్టం మార్పు.
థ్యాంక్ యూ సో మచ్. ఇది భూమి సునీల్ గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. కేవలం పేరు మార్చడం కాదు, ఆర్ఓఆర్ ద్వారా పూర్తి స్థాయిలో రికార్డులన్నీ కూడా మారబోతా ఉన్నాయి. నిజంగా ఆ రికార్డులన్నీ కూడా అద్దం పట్టే విధంగా, వాస్తవానికి అర్థం పట్టే విధంగా ఆ యొక్క రికార్డులు ఉండబోతా ఉన్నాయి. ఇక గతంలో జరిగినటువంటి అన్యాయాలన్నీ కూడా, ధరణి లోపాలన్నింటి కూడా కొత్త పోర్టల్ ద్వారా, కొత్త ముసాయిదా చట్టం ద్వారా పూర్తి స్థాయిలో మార్చబోతున్నామంటూ కూడా ఇక ధరణికి సంబంధించి ఇక ఇతరితర అంశాల గురించి భూమి సునీల్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం మరి ఈ 2024 నూతన ఆర్ఓఆర్ చట్టం ఎంతవరకు వర్తిస్తుంది, ఎంతవరకు వ్యవసాయ రైతులకు, ప్రజలకు మేలు చేయబోతున్నది. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.